ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ఓటమిని దాదాపుగా ఎవ్వరూ ఊహించలేదు. ఈసారి కూడా కాంగ్రెస్ పక్కా అనుకున్నారంతా. అంత ధీమాగా ఉన్న హస్తం గుర్తు పార్టీని పక్కా వ్యూహంతో దెబ్బకొట్టగలిగింది బీజేపీ. దాదాపుగా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది అనుకుంటే బీజేపీకి 54 సీట్లతో ఫుల్ మెజార్టీ అందించారు. కాంగ్రెస్ పార్టీ 35 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇందుకే ఛత్తీస్గఢ్ లో బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్ళింది? ఆశ్చర్యం కలిగించిన ఛత్తీస్గఢ్ ఫలితాలు, కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్, బీజేపీకి అండగా నిలిచిన గిరిజనులు, ఛత్తీస్గఢ్ లోనూ పనిచేసిన మోదీ మ్యాజిక్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో నిజంగా ఆశ్చర్యం కలిగించిన ఫలితం ఛత్తీస్గఢ్. కాంగ్రెస్ గన్ షాట్ గా గెలుస్తుందని చెప్పుకున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ కూడా ఒకటి. ప్రీ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కే మెజారిటీ వస్తుందని చెప్పేశాయి. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. గతంలో ఛత్తీస్గఢ్ లో బీజేపీ గెలిచింది కేవలం 15 సీట్లు మాత్రమే. అందులోనూ బీజేపీ ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ కూడా ఆనాటి ఎన్నికల్లో ఓడిపోయారు. 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్ సింగ్ సైతం ఓడిపోవడంతో 2018లో ఛత్తీస్గఢ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి పరిస్థితి నుంచి భారీగా పుంజుకొని కాంగ్రెస్ కు ధీటుగా నిలబడింది. అందరి అంచనాలకు భిన్నంగా బీజేపీ పర్ఫార్మెన్స్ కనబరిచింది. ఛత్తీస్గఢ్ లో 2 విడతలుగా ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో భాగంగా ఛత్తీస్గఢ్ లోని ట్రైబల్ బెల్ట్ ఏరియాలో ఎన్నికలు జరిగాయి. అక్కడ బాగా పర్ఫార్మ్ చేసింది బీజేపీ. మొదటి విడతలో ఎక్కడైతే పోలింగ్ జరిగిందో ఆ ట్రైబల్ బెల్ట్ ఏరియాలోనే బీజేపీ స్పష్టమైన పైచే సాధించింది. ఆశ్చర్యంగా ఓటింగ్ శాతం కూడా పెంచుకుంది. అందులోనూ ఈ ట్రైబల్ బెల్ట్ ఏరియాలోనే 2 బీజేపీ కార్యకర్తలు చంపేశారు. అయినా సరే బీజేపీకే పట్టం కట్టారు గిరిజనులు. మరోవైపు రాయ్పూర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా బీజేపీ మంచి పనితీరు కనబరిచింది. రాయ్పూర్, నయా రాయ్పూర్, దుర్గ్, బిలాయ్ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్టేట్ క్యాపిటల్ రీజియన్ పెడతామనడం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఛత్తీస్గఢ్ లో కూడా మోదీ చరిష్మానే పనిచేసింది. నిజానికి ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ డౌన్ ఫాల్ 2019లోనే కనిపించింది. 2018లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ 6 నెలల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాలకు గాను 9 స్థానాలు గెలిచింది బీజేపీ. అంటే అప్పటి నుంచే పక్కా వ్యూహంతో వెళ్తూ వచ్చింది బీజేపీ. ఛత్తీస్గఢ్ లో మోదీ బొమ్మనే ఫోకస్ చేశారు. పైగా సీఎం అభ్యర్థి ఎవరనేది పెద్దగా ఫోకస్ చేయలేదు. ఈ వ్యూహంతో లోక్సభ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ ని అసెంబ్లీ ఎన్నికల్లోనూ సాధించారు. మరోవైపు బీజేపీ మేనిఫెస్టో కూడా ప్రజలను బాగా ఆకర్షించింది. సంక్షేమ పథకాల ద్వారా రైతులు, మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకోగలిగారు బీజేపీ నేతలు. 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల హామీతో నిరుద్యోగులను బాగా ఆకర్షించారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, పంటకు మద్దతు ధర, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 10,000 ఆర్థిక సాయం వంటి పథకాలతో రైతులను బాగా ఆకర్షించారు. మరీ ముఖ్యంగా ఏడాదికి 12,000 ఆర్థిక సాయం మహిళా ఓటర్లను బీజేపీకి బాగా దగ్గర చేసింది. ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసు ఛత్తీస్గఢ్ ను ఊపేసింది. ఈ వ్యవహారంలో నేరుగా ముఖ్యమంత్రి పాత్ర ఉందంటూ ఆరోపణలు వినిపించాయి. దీన్నే ఆయుధంగా మలుచుకున్న బీజేపీ పక్కా వ్యూహంతో వెళ్ళింది. బెట్టింగ్ యాప్ వ్యవహారాన్ని బీజేపీ కార్యకర్తలు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన బీజేపీ 104 పేజీలతో ఛార్జ్షీట్ విడుదల చేసింది. దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కామ్ అంశం బీజేపీకి ప్రధాన అంశంగా మారింది. ఉద్యోగాల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ నేతలకే లాభం జరిగిందని ఫోకస్ చేయగలిగింది. పైగా నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో యువ ఓటర్లు బీజేపీ వైపు తిరిగారు. వీటన్నింటి ఫలితమే ఈ విజయం అంటున్నారు విశ్లేషకులు.